ఇండియాలో ఎక్కడ ఈ రావణుని దహనం వచ్చేసి మంచిగా అవుతుందో కామెంట్ చేయరు, అక్కడ రానికైతే ట్రై చేస్తాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ గైస్ మేమైతే ఒక 15 to 17 ఫీట్స్ రావణ్ అయితే తయారు చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే వచ్చింది. స్టిల్ ఇప్పటికీ క్రాకర్స్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీలో చాలా మంది ఏమని అడుగుతారు అంటే అన్న బిగ్గెస్ట్ రావణ్ తయారు చేయండి, బిగ్గెస్ట్ రావణ్ని తయారు చేసి కాల్చండి అని అయితే కామెంట్లు చేస్తారు. సో ఫైనలీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 20 feet బిగ్గెస్ట్ రావణ్. సో చూద్దాం మేము తయారు చేసినట్లయితే ఎట్లుంటది ఏం కదా అని చెప్పేసి ఒక ఫ్రేమ్ తయారు చేయాలి, ఫ్లెక్సీ ప్రింట్ చేయించుకురావాలి, రకరకాల వర్క్స్ అవుతున్నాయి. అన్నిటిని ఫినిష్ చేసిన తర్వాత రావణుని ఈ రోజే మేమైతే కాల్చబోతున్నాం వీడియోలో. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 20 feet రావణాసురుని తయారు చేస్తున్నామని చెప్పినా దానికోసం మొత్తం ఫ్లెక్సీ అయితే కొట్టించుకొచ్చినాము. ఇప్పుడు దీన్ని ఇప్పి ఒక దగ్గర మీకు చూపిస్తా ఏ ప్రింట్ చేయించినాము, ఎట్టున్నాడు రావణాసురుడు అని చెప్పేసి. కమాన్. మన 10 తలల రావణాసురుని ఫ్లెక్సీ అయితే గాయస్ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీని యూజ్ చేసి మనం విగ్రహాన్ని అంటున్నాం, మనం కాలువనికి అయితే తయారు చేద్దాం దహనం కోసం. వావ్ మస్తుందిగా. ట్వంటీ ఫీట్స్ రావణాసురుని తయారు చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే 20 feet పైప్ని అయితే యూజ్ చేస్తున్నాము అఖండ మీదే. సో దీన్ని యూజ్ చేసి మనం రావణాసురుని ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాం. ఈ షేప్ని చూస్తే మీకు ఇంకా సంథింగ్ డిఫరెంట్ షేప్ లెక్క అనిపిస్తుంది కావచ్చు, అదైతే కాదు. ఇది వచ్చేసి ఏంటి అంటే రావణాసురునికి 10 తలకాయలు ఉంటాయి కదా, ఆ తలలను మొత్తాన్ని సెటప్ చేయడానికి దీన్ని అయితే వాడుతున్నాం. మేము ఫ్రేమ్ వచ్చేసి ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పైప్ పైన మొత్తం అన్ని చిన్న చిన్న పైపులు పెట్టినాం కదా, వీటికి మొత్తం కూడా కరెక్ట్ సెంటర్లో చూసుకొని వెల్డింగ్ అయితే కొట్టాలి. ఆ తర్వాత వీటికి ఇంకా చిన్న చిన్న ఒక 1/2 feet అంతా హైట్ లేపుతాము. ఆ తర్వాత దాని మీద ఈ పైప్ అయితే వస్తుంది. దీని లోపల మొత్తం గడ్డి నింపినాం అనుకోండి, ఏదైనా చిన్న మిరుగు పడాలంటే మొత్తం బుస్సమంటుంది, మీది కొంచెం ఫ్లెక్స్ ఉంటుంది, సేమ్ రావణాసురుని లెక్కనే కనబడుతుంది సూనీకి. బాబాయ్ గారి మైండ్లో మొత్తం అమ్ములు ఉంటుంది కదా, వెల్డింగ్ వచ్చినప్పుడు అమ్ములకి ఏం కాకుండా 2 కణాదాలు పెట్టుకున్నాడు. 4 కళ్ళు మచ్చకు లేవు అందుకని తీసుకొస్తాయి అమ్ములు అని అన్నాడు. అంటే అమ్ములు మచ్చనా? ఫ్రేమ్ వచ్చేసి ఎట్లా తయారు చేయాలని చెప్పేసి క్లారిఫికేషన్ ఇచ్చేసిన మనోళ్ళకు. ఇప్పుడు మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బాబాయ్ గారు నేను గడ్డి తీసుకురావడానికి వెళ్తున్నాము. ఎండి గడ్డి తీసుకొచ్చి మొత్తం ప్రాపర్గా దాంట్లో సెటప్ అయితే చేద్దాం. మన రావణాసుడు అయితే తయారవుతున్నాడా, దాన్ని నిలబెట్టనీకి పొక్కదవుతున్నాయిగా.
ఆల్మోస్ట్ గైస్ ఫ్రేమ్ వచ్చేసి అయిపోయినకి వచ్చింది. ఇప్పుడే మన కూరగాడ అయితే వచ్చిండు. నువ్వు వేసుకున్న అవుట్ఫిట్ల తాజానికి ఒక 5 అవుట్ఫిట్లు అవుతాయి. కావున ఆ పాయింట్ వేసుకుంటా అది ఉన్నారా ఆ పాయింట్ అలా మొత్తం పడుతుంది వాడు. అరే అయ్యో సార్ పక్కన లేవాడు ఆయన లెక్క అయితే మళ్ళీ ఆవురా ఆయన లెక్క అయితే వీడు వీని మీదకి ఫైటింగ్ పోతాడు. పిసికేసింది అనుకో కథమే. బేస్ వచ్చేసి గైస్ మొత్తం కూడా రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి తలకాయలదే అండ్ ఇక్కడ నుంచి అక్కడ సైడ్ మీరు చూసినట్లయితే అంతా కూడా బాడీ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీన్ని మొత్తానికి మంచిగా తాళ్ళు అయితే అటాచ్ చేసుకుంటున్నాము. గడ్డి ఉండాలి కాబట్టి దాని కింద పడకుండా ఈ తాళ్ళు కట్టుకున్న తర్వాత గడ్డి దాంట్లో క్రాకర్స్ ప్లస్ ఫ్లెక్సీ అయితే అటాచ్ చేసుకుంటాం. సో మొత్తం కూడా గాయస్ ఈ విధంగా మీరు చూడొచ్చు తాళ్ళని అయితే అటాచ్ చేసుకున్నాం సుతిల్ దారాలని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని రివర్స్ చేసి దీనిలో మొత్తం గడ్డి అంతేకాకుండా క్రాకర్స్ అయితే సెట్ చేద్దాం. ఈ జింగిడియాలం పటాకులు తీసుకురా అంటే మొత్తం సుతిల్ బాంబులు తీసుకోవచ్చు. సుతిల్ బాంబులు పెడితే ఏం తెలుసా ఒక్కటి వెళ్ళింది అనుకో మొత్తం ఒక రావణాసురుని సప్పనే ఎగిరిపోతుంది. అట్లా వద్దు చిన్న చిన్నవి పెడదాం అన్ని. రావణాసురుని తయారు చేసి ఈజీ మీరు చూడొచ్చు. మొత్తం కూడా గడ్డి సెటప్ చేస్తున్నాము. ఈ గడ్డి సెటప్ చేసినాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే దీనిలో మొత్తం పటాకులు నింపుతాం. పటాకులు నింపిన తర్వాత మళ్ళీ మీదికే తిల్తాలు కడతాం. ఆ తర్వాత ఫ్లెక్స్ అది చేసుకుంటాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక ఈ గడ్డి నింపే ప్రొసీజర్ కొద్దిగా లేటు. జాంబియానికి ఏమో పట్టింది. ఈ గడ్డి లేని పోతే ఫస్ట్ అన్న గడ్డి కావాలి మాకు అంటే మాదే గడ్డి ఇయ్యమ్మా అన్నారు. రావణాసురుని తయారు చేస్తున్నామా అంటే రావణాసురునా సరే ఒకటి తీసుకపోర్రే తక్కువ మళ్ళీ ఇంకోటి తీసుకపోర్రు అని చెప్పిండు. ఈ రావణాసురుని లోపల పాత క్రాకర్లు అయితే ఏం పెడతలేము, అన్నీ కూడా కొత్తగా పెడుతున్నాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర చాలా రకాల క్రాకర్స్ అయితే ఉన్నాయి. అవన్నిటిని కూడా ఈ బాడీ లోపల సెట్ చేద్దాం అంతా. కమాన్ బాడీ మొత్తం పుచ్చలు పుచ్చలు అయిపోతుంది. పూజకి రాట్లా జువ్వం 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 అని కూడా పోవాలి. గాడి అంటుకోలేదు అనుకో నువ్వు పోతావు జువ్వం 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 అని. అమ్మలో అన్నేమో అంటుండే చుట్టపట్టకులు అయితే పల్లుడేనా అన్న కాదు కొడుకు అన్నట అన్న అమ్ముల్ని బిడ్డనా వంటల కాడ లాస్ట్ కు మాస్టర్ చెప్పి వచ్చి ఉప్పు ఏదో చల్లినట్టు చేస్తారు చూడ. రకరకాల పటాకులు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వెళ్తాయో ఏమో ఈ రావణాసురుని లోపల. చక్కవరి కావాలి మీది కోటి. ఇది ఏంద్రా గీత పెద్ద ఉంది బాజయో కుడుము. ఇదేందుకురా గిల్లా నెత్తి మీద నెత్తి మీద నెత్తి మీద పెడదాం మొత్తం మీద. చిచ్చుబుడ్లు ఫ్యాన్సీ ఇవి పూర ఇవి అంటుకుంటాయి అసలు. ఆయన కింద పడుతుంది ఒక్కడసారి తుక్కుమని. ఇట్లా పడేస్తే ఎట్లానా అంటే లేదు పైన ఏం లేదు మళ్ళా కట్టాలి మొత్తం కట్టాలి మీద మొత్తం. ఫస్ట్ తింటాలు కట్టినాక ఫ్లెక్సీ. ఇది నీకు ఇది ఇది నీకు బాగా కొంచెం బాంబులు అవుతున్నాయి ఇలా. ఇగో క్రాకర్స్ ఇప్పుడు ఇటు సైడ్ ఫ్లెక్స్ గిద్ద ఇచ్చారు కాస్మిక్ ఫోర్స్. చంపుడు చంపుతుంది బయటకు.
లోపల మొత్తం పటాకులు నింపినాము, దాని మీద మొత్తం గడ్డి వేసి మళ్ళీ కూడా తాళ్ళతో కట్టినాము. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రొసీజర్ ఏంటి అంటే దీనిపైన రావణాసురుని ఫ్లెక్స్ అయితే వేస్తున్నాం. ఏదమ్మా చలో కమాన్ దారిగా. ఇప్పుడు వచ్చేసి ఫ్లెక్సీ అంతా కూడా సెట్ అయితే అయిపోయింది కదా, దీన్ని వెనకాల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకున్నాం. అటాచ్ చేసుకుని నిలబెట్టుకొని కాల్చుడే ఇక బాబాయ్. రావణాసురుని మనం ఏదైతే దహనం చేయడానికి తయారు చేద్దాం అనుకున్నామో తయారైతే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామో అంటే ఒక్కొక్క తలకాయలకే ఇట్లా మంట వచ్చేటట్టు అయితే సెట్ చేస్తున్నాం అన్నట్టు, కోల్డ్ ఫైర్ పెట్టి. సో ఎఫెక్ట్ రాత్రి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రావణాసురుడు అయితే మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాడు. ఇప్పుడు లాబట్టి ఆ పొక్కల పెట్టి రాలేసి కుద్దుదాం బందోబస్తు పట్టురా. మొత్తానికి గైస్ ఫుల్ డే కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన 20 ఫీట్స్ రావణాసురుడు వచ్చేసి ఇదే. పోయినసారి 15 ఫీట్స్ 17 ఫీట్స్ తయారు చేసినాము, దానికి అంతగానో ఎక్కువ ఇబ్బంది అయితే కాలేదు. కాకపోతే ఈసారి 20 ఫీట్స్ తయారు చేసినాం కదా, సాల్ అయింది. అండ్ ఇట్లా మేము స్ట్రక్చర్ ఏదైతే ఇచ్చినామో ఆ స్ట్రక్చర్ వల్ల కూడా చాలా అంటే చాలా క్రేజీ అయితే కనబడుతుండు. పోయినసారి రావణాసురుడిని మేము రౌండ్గా చుట్టినాం కదా, అప్పుడు అంత క్లారిటీ కనిపించలేదు. బట్ ఈసారి మీరు చూడరు ఎంత క్రేజీ ఉందో, పైన తలకాయలు కూడా అన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు కాదు కానీ చీకటి అయిన తర్వాత దాని మీద మొత్తం మేము కోల్డ్ ఫైర్ క్రాకర్స్ సెట్ చేసినాం కదా, అవన్నీ ఒక్కటేసారి వెలిగితే ఆ లుక్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. క్రేజీ లుక్. ఒకటే రోజులు అవుతుంది అనుకుంటే మొత్తం డే అంతా తీసుకుంది. ఒకటే రోజులు అయితే అనుకుంటే మొత్తం డే అంతా తీసుకుందట. తొందర అవుతుంది అనుకున్నాం, కాకపోతే పండుగ కదా ఆ మాత్రం పడుతుంది. ఊరంతా కాదురా, రాష్ట్రం అంతా, 2 రాష్ట్రాలు, అరే మొత్తం దేశం. సో మొత్తానికి మన రావణాసురుడు అయితే ఇక్కడ ఉన్నాడు. సో ఇదే రావణాసురుని చీకటి దాకా వెయిట్ చేద్దాం, ఆ తర్వాత కలుద్దామా. తయారు చేసుడు అంత ఒక ఎత్తు, లావటడు ఒక ఎత్తు. అబ్బో పూర్వమైంద్రు. ఇప్పుడు వచ్చేసి గాయస్ రావణాసురుని అయితే కాల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీం తరపున హ్యాపీ దసరా. ఈ దసరాతోని మీరు ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చేసి రావణాసురుని అయితే కాల్ చేస్తున్నాం. దానికంటే ముందు పైన కోల్డ్ ఫైర్ ఉంది, మేబీ దాంతోనే అనుకుంటూ వచ్చారే. కోల్డ్ ఫైర్ స్టార్ట్. అధర్మాన్ని అది చెయ్యగా పటాకులు స్టార్ట్ కాలే ఇంకా. ఇప్పుడేనా కోల్డ్ ఫైర్ మాత్రం ఏదేమైనా అనుకున్నట్టు
సో మొత్తానికి గాయ్స్ రావణుని కాల్చండి అన్నారు కదా. మీరు చూసినట్లయితే 20 ఫీట్స్ రావణుని అయితే కాల్చేసినాము. ఏదేమైనా స్టార్టింగ్ లా కోల్డ్ ఫైర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా క్రేజీ. ఇంకా మస్తు క్రాకర్లు ఉన్నాయి, ఒక వస్తూనే ఉన్నాయి. సో ఈ 20 ఫీట్స్ రావణాసురు ఉంది మేము కాల్చింది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. అండ్ ఈ రావణాసురుని కాల్చడం ఏదైతే ఉందో ఇది వచ్చేసి మా దగ్గర కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. మా పక్క విలేజ్ ఉంటుంది, ఆ పక్క విలేజ్ లా అంతేకాకుండా ఇంకొక దగ్గర ఉంటుంది. మేము పోతాం కూరగానే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అయినా సరే తిరుగుతాము. సో ఆ ప్లేస్లో ఇంకా మంచిగా అయితే దాన్ని కూడా మేము వ్లాగ్ లాగా షూట్ చేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. మెయిన్ చెప్పేది ఏంటి అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ఎంత సక్సెస్ అయినా సరే ఒకవేళ తప్పుదారిలో కనుక పోయినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అయితే అవుతారు. పోయినసారి చెప్పినా ఈసారి కూడా చెప్తున్నా కూరగానే ఫేవరెట్ అయ్యేలా ఏంటి చెప్పన్నా, నవ్వుడు కాదురా రియల్ చెప్తున్నా. మందిని ముంచొద్దు, మీ కష్టం మీద మీరు బిలీవ్ చేసి బతుకుర్రి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. మందిని ముంచుతా అంటే ఏనో తడ మీకు ఖచ్చితంగా నెగిటివ్ ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ మీకు మీ పరంగా కాకుండా వేరేటోళ్ళ పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే 100% హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకోర్రి, ఖచ్చితంగా కష్టపడర్రి. మేము 3 years ఎట్లయితే సక్సెస్ అయినామో మీరు కూడా అట్లే సక్సెస్ అయితే అవుతారు. ఎట్లా అనిపించింది? సూపర్. కష్టం ఇప్పుడు సక్సెస్ అనిపించారే. నాకు భయం అవుతుంది అది పటాకు కింద నుంచి వస్తాయి. పటాకులు కొన్ని వేరే లేదురా, ఇదారు చూపిస్తుందా ఆయన పేలేదు. ఇది కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ అక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ వేరే లేదు మస్తు క్రాకర్లు. ఇది వేరే లేదు. సో ఈసారి వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే తయారు చేసినాము. మనం ఫ్యాన్సీ క్రాకర్స్ కావచ్చు, నార్మల్ క్రాకర్స్ కావచ్చు, వీళ్ళని తక్కువ అయితే వేసినాం అనమాట. సో ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు మన ఛానల్ ఇంకా కొద్దిగా గ్రో అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే ఇదే 20 ఫీట్సే చేస్తాం. 20 ఫీట్స్ కంటే చాలా ఎక్కువ హైట్ చేస్తాం. అది దాన్ని ఏం గొప్పలు. కాకపోతే ఇప్పుడు తయారు చేసింది ఎట్లయితుందో కోల్డ్ ఫైర్ మనకి ఎట్లా సక్సెస్ అయింది దాని మీద కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టినాం. సేమ్ అదే విధంగా కోల్డ్ ఫైర్స్ లాగానే ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. కోల్డ్ ఫైర్ క్రాకర్స్ నువ్వు చూసినావా, గంట మనం పైన పెట్టి గంట పెట్రోల్ పోసినా కానీ అవి అంటుకోలేదు, అవిటితో ఇది అంటుకోలేదు. తర్వాత నేను బాణం ఇచ్చినాక అంటుకున్నారు, బాణం పోలేదురా 400 రాది. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఏరియాలో ఎక్కడ ఈ రావణుని దహనం వచ్చేసి మంచిగా అవుతుందో కామెంట్ చేయరు, అక్కడ రానికైతే ట్రై చేస్తాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.